ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆక్వా రంగం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వా ఫీడ్ ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. నెలాఖరులోగా ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించకపోతే జూలై 1 లేదా 2వ తేదీలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. తాడేపల్లిలో ఆక్వా రైతులతో సమావేశమైన జగన్ ఆక్వా ఫీడ్ విక్రేతలు సిండికేట్ గా మారి ధరలను పెంచేశారని ఆరోపించారు. ఫిబ్రవరిలో కిలోకు 4 పెరిగిన ధరలు జూన్ నాటికి మరో 10 నుంచి 12 వరకు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ సిండికేట్లను చంద్రబాబు నాయుడు సంబంధించిన వ్యక్తులే కారణమని జగన్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ను 1.50కే అందించామని, అలాగే 3,306 కోట్ల సబ్సిడీ ఇచ్చామని గుర్తు చేశారు. ఆక్వా రైతుల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో రైతులైనా సరే, ఆక్వా రైతులైనా సరే ఎదుర్కొంటా ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. మన హయాంలో రైతు సంతోషంగా ఉండాలని, రైతైనా సరే ఆక్వా రైతైనా సరే సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఎవరు చెయ్యని విధంగా ఆలోచనలు చేసినాం. ఆ ఆలోచనలు చేశాం కాబట్టే రాష్ట్రంలో ఎప్పుడు చూడని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. అది వ్యవసాయ రంగంలో అయినా కావచ్చు, ఆక్వా రంగంలో అయినా కావచ్చు. రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 10,000 చిల్లర పైన ఆర్బీకేలు వచ్చినాయి. 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లు ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపించేటివి. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 6 నెలల ముందు ప్రజలను మళ్ళా మభ్యపెట్టేందుకు మోసం చేసేందుకు అప్పటిదాకా ₹3.85తో ఇచ్చిన కరెంటును ₹2 అని చెప్పి మనం చెప్పిన తర్వాత తీసుకొచ్చే కార్యక్రమం చేసి ఓ జీవో ఇచ్చాడు. కనీసం అక్కడ చిత్తశుద్ధి లేదు. జీవో ఇచ్చాడు కానీ ఆ 330 కోట్లు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం రిలీజ్ చేసినాం. ఈ మాదిరిగా చిత్తశుద్ధి లేకుండా చేసిన కార్యక్రమాలు అటువైపున, చిత్తశుద్ధితో చేసిన కార్యక్రమాల ఫలితం నిజంగా ఆక్వా రంగం నిలదొక్కుంది అని చెప్పడానికి ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు ఫిషరీస్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అత్యంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో రైతులైనా సరే, ఆక్వా రైతులైనా సరే ఎదుర్కొంటా ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. మన హయాంలో రైతు సంతోషంగా ఉండాలని, రైతైనా సరే ఆక్వా రైతైనా సరే సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఎవరు చెయ్యని విధంగా ఆలోచనలు చేసినాం. ఆ ఆలోచనలు చేశాం కాబట్టే రాష్ట్రంలో ఎప్పుడు చూడని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. అది వ్యవసాయ రంగంలో అయినా కావచ్చు, ఆక్వా రంగంలో అయినా కావచ్చు. రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 10,000 చిల్లర పైన ఆర్బీకేలు వచ్చినాయి. 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లు ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపించేటివి. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 6 నెలల ముందు ప్రజలను మళ్ళా మభ్యపెట్టేందుకు మోసం చేసేందుకు అప్పటిదాకా ₹3.85తో ఇచ్చిన కరెంటును ₹2 అని చెప్పి మనం చెప్పిన తర్వాత తీసుకొచ్చే కార్యక్రమం చేసి ఓ జీవో ఇచ్చాడు. కనీసం అక్కడ చిత్తశుద్ధి లేదు. జీవో ఇచ్చాడు కానీ ఆ 330 కోట్లు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం రిలీజ్ చేసినాం. ఈ మాదిరిగా చిత్తశుద్ధి లేకుండా చేసిన కార్యక్రమాలు అటువైపున, చిత్తశుద్ధితో చేసిన కార్యక్రమాల ఫలితం నిజంగా ఆక్వా రంగం నిలదొక్కుంది అని చెప్పడానికి ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ రాష్ట్రానికి